నమస్తే. పేపర్ ముచ్చట కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ప్రధాన శీర్షికలు ఆంధ్రజ్యోతి పేపర్లో, మెయిన్ పేపర్లో ఏవైతే పేపర్లలో హెడ్లైన్స్ వచ్చినాయో ఒకసారి చూద్దాం. ఆ పేపర్లు ఏమేమి ఇచ్చారు అనేది. ఆంధ్రజ్యోతి మెయిన్ పేజ్ చూస్తే, ఢిల్లీ మద్యం కేసులో మరో వికెట్, ఒంగోలు వైసీపీ ఎంపీ కొడుకు రాఘవ్ అరెస్టు, సిబిఐ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచిన ఈడీ. ఢిల్లీ మద్యం కేసు ఏదైతే ఉందో దాంట్లో మరొకరు అరెస్ట్ అయ్యారని చెప్పాలి. ఈయన వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి కొడుకు, ఈయన మాగుంట రాఘవరెడ్డి. ఈయనను అరెస్టు చేసిన ఛార్జ్ షీట్లో కూడా ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత పేరుంది. మళ్ళీ వీళ్ళు ఏదైతే రిమాండ్ రిపోర్ట్ ఇస్తారో దాంట్లో మళ్ళీ ఎమ్మెల్సీ కవిత పేరు కూడా మెన్షన్ చేసిరు. ఇప్పుడు ఆయనను కూడా అరెస్ట్ చేసిరు. మెయిన్ కీలక పాత్ర ఈయననేనంట. ఏవైతే ఢిల్లీలో మద్యం పైసలు వసూలు చేసిరో, మద్యం షాపులు ఏవైతే కేటాయించుకున్నారో, ఈ డీల్ మొత్తం జరిగేటందుకు మొత్తం మూల కారణం ఈయననేనంట. ఈ వైసీపీ టీఆర్ఎస్ ఒకప్పుడు బాగా కలిసి ఉండే, తర్వాత ఏమైందో మళ్ళీ అంటే రాజకీయంగా ఈ నీటి కొట్లాటలు ఇవన్నీ పబ్లిక్ చూపించడానికే, కానీ బిజినెస్లు మాత్రం మళ్ళీ కలిసే చేసిరు. అటు వైసీపీ ఎంపీ, ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ. సచివాలయ ప్రారంభోత్సవం వాయిదా, ఎమ్మెల్సీ నోటిఫికేషన్తో అమల్లోకి ఎన్నికల కోడ్. పనులు కానట్టుంది. పనులు మొన్న ఏదైతే ఫైర్ యాక్సిడెంట్ అయిందో దాంతో పనులు కంప్లీట్ కాలేదు. ప్లస్ ఇంకోటి 6th ఫ్లోర్ ఇంకా పూర్తి కంప్లీట్ కాలేదు. ఎందుకంటే 6th ఫ్లోర్లో సీఎం ఛాంబర్ ఉన్నట్టుంది, ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఛాంబర్ ఉంది. ఆ ఛాంబర్ ఇంకా కంప్లీట్ కాలేదు. దీన్ని వాయిదా చేస్తే మళ్ళీ ఎందుకు పనులు కంప్లీట్ చేయలేదు, కాంట్రాక్టర్లు ఈ ప్రతిపక్షాలు గగ్గోలు పెడతాయి. పనులు కంప్లీట్ చేయలేదు, గుత్తిదారులకు పైసలు ఇవ్వలేదు, కాంట్రాక్టర్లకు పైసలు సరిగ్గా ఇస్తే ఎందుకు చేయలేకపోయి ఇవన్నీ అంటారు. ఇవి అనొద్దు అంటే ఏం చేయాలి? ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది, అందుకని వాయిదా ఇస్తున్నామని చెప్పారు. ఈ రేసు మస్తు జోష్, హైదరాబాద్ చరిత్రలో న్యూ ఫార్ములా, అట్టహాసంగా ఫార్ములా ఈ ఛాంపియన్షిప్. ప్రముఖులు ఎవరైతే వివిఐపీలు, మెయిన్ యాక్టర్స్ కానీ, సినీ హీరోలు కానీ, క్రికెటర్స్ కానీ అందరూ టోటల్ హైదరాబాద్లో అడుగుపెట్టింది నిన్న. అటు ముంబై నుంచి సచిన్ టెండూల్కర్ వచ్చిండు, ఇటు నాగార్జున, అక్కినేని, నాగ చైతన్య, వీళ్ళు కొడుకుని తీసుకొని ఆయన, ప్లస్ లోకేష్, మిసెస్, ఇలా అందరూ టోటల్ సినీ దగ్గర నుంచి క్రికెట్ దగ్గర నుంచి ఎవరైతే ఈ రేసును చూడాలి, రేస్ ఎప్పుడు చూసేటోళ్ళు, రెగ్యులర్గా విదేశాలకు పోయి చూసి వచ్చేటోళ్ళు ఈసారి హైదరాబాద్లో పెట్టారు కాబట్టి అందరు కలిసి ఒకటేసారి రేస్ చూసారు. చాలా బాగా అయింది. కాకపోతే ఏంటంటే ఈ ట్రాఫిక్ జామ్ వల్ల కొద్దిగా నార్మల్ పబ్లిక్ కొద్దిగా ఇబ్బంది పడ్డారు. దానికి కూడా నిన్న మంత్రి కేటీఆర్ సారీ చెప్పిండు. వేళ ఇటువంటివి విశ్వనగరం అయ్యే క్రమంలో ఇటువంటివి వస్తేనే కొద్దిగా హైదరాబాదు నేమ్ అనేది ప్రపంచవ్యాప్తంగా బ్రాండ్ అంబాసిడర్గా బ్రాండ్ బాగపోతుంది. కాకపోతే కొన్ని ఇబ్బందులు అనేవి ఎదుర్కోవాల్సి వస్తుంది సామాన్యులు. అది మనం కామన్ పబ్లిక్ మీద పడే వరకు కొద్దిగా పబ్లిక్ నుంచి యాంటీ ఎక్కువైపోయింది, మమ్మల్ని ఎందుకు ఇంత ఇబ్బంది పెట్టిర్రు అని. కాకపోతే కొన్ని అంటే గవర్నమెంట్ కూడా ఏదైతే హైదరాబాదును విశ్వనగరంగా చేయాలి అన్న ఒక ఆలోచన ఏదైతే ఉందో దాంట్లో భాగంగా ఇటువంటివి తీసుకొస్తుంటేనే హైదరాబాద్ బ్రాండ్ అనేది ఇంటర్నేషనల్ లెవెల్కి ఎదుగుతుంది. ముందస్తుకు రెడీ కండి. నిన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ వచ్చిండు. సర్దార్ వల్లభాయ్ పటేల్ పోలీసింగ్ ఐపీఎస్లు ఎవరైతే ట్రైనింగ్ తీసుకొని వాళ్ళుగా డ్యూటీలకు జాయిన్ అయ్యేటందుకు బయటికి వెళ్ళాలను వాళ్ళందరికీ నిన్న అందరినీ గౌరవవందనం స్వీకరించి వాళ్ళందరినీ అంటే బయటకు వదిలేడు ఐపీఎస్లు అందరినీ. ఇప్పుడు వాళ్ళందరూ డ్యూటీలలో జాయిన్ అవ్వాలి, వాళ్ళందరికీ పోస్టింగ్లు ఇవ్వాలి. ఈ సందర్భంగా నిన్న మాట్లాడుకుంటూ ఇక ముందస్తుకు రెడీగా అండి, అందరు పాదయాత్రలు చేయమంటాడు. ఎవరంతలో వాళ్ళు మీకు ఇష్టం వచ్చిన పేరు పెట్టుకోండి ఆ పాదయాత్రకు, కానీ ప్రజల్లోకి వెళ్ళండి. ఎవరు కూడా హైదరాబాద్ అని చెప్పి ఢిల్లీ అని చెప్పి తిరగొద్దు. ఒక్కొక్క నాయకుడు కంపల్సరీ ఆ నియోజకవర్గంలో పాదయాత్రల పేరు మీద మీ ఇష్టం వచ్చిన పేరు పెట్టుకొని తిరగమని చెప్తుండు, కానీ పబ్లిక్లు ఉండాలి. కృష్ణా జలాల్లో వాటా తేల్చరా, 9 ఏళ్ల నుంచి అడుగుతున్న కేంద్రం పట్టించుకోవడం లేదు. రాష్ట్రం నుంచి ఓ కేంద్ర మంత్రి బీజేపీ ఎంపీలు ఉండి ఏం లాభం, మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్తాం. కృష్ణా జలాలలో వాటా తేల్చరా అంటారు, మళ్ళీ ఇక్కడ చూస్తేనేమో లిక్కర్ స్కామ్లో ఇద్దరు వాటాలు పంచుకుంటారు. రాష్ట్రంపై పగ, BHEL లక్డికపుల్ మెట్రో DPRను కేంద్రానికి ఇచ్చాం, కేంద్ర మంత్రి అపాయింట్మెంట్ ఇవ్వట్లే.
చిన్న పట్టణాలకు నిధులు ఇస్తున్నారు, హైదరాబాద్కి ఇవ్వడానికి చేతులు రావట్లే, అడుగులకు మడుగులొత్తాలా, గ్రేటర్లో శరవేగంగా నాలా పనులు, చార్మినార్ పాదచారుల ప్రాజెక్టులో ఊపు, శాసనసభ ప్రశ్నోత్తరాలు, ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్. అన్ని బాగానే ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ తిట్టడానికి అసెంబ్లీ పెట్టినట్టు ఉంది. అంటే ప్రజా సమస్యలు ఏవైతే ప్రతిపక్షాలు అసెంబ్లీ దృష్టికి తీసుకురా, అసెంబ్లీ వేదికగా ఏవైతే ప్రస్తావించాల్సినయో విపక్షాలకు అసలు టైం లేకుండా, టైం ఇవ్వకుండా ఇది చేసారు. ఎప్పుడైనా అని ప్రతిపక్షాలకు టైం ఇస్తేనే ప్రజా సమస్యలు బయటకు వస్తాయి. అధికార పక్షం పనులు చేసుకుంటూ పోతుంటుంది. అంటే వాళ్ళకు తెలిసినవి కొన్ని, వాళ్ళ వరకు వచ్చేవి కొన్ని పనులు ఉంటాయి, కొన్ని కాని పనులు, ప్రభుత్వానికి తెలియని పనులు కూడా ఉంటాయి. ఆ పనులు అనేవి ప్రతిపక్షాలు ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తాయి. దానికి వేదికనే అసెంబ్లీ. ఆ అసెంబ్లీలో ప్రతిపక్షాల గొంతు నొక్కేసిరని చెప్పాలి. ఎందుకంటే ఒక్కసారి ప్రతిపక్ష నాయకుడు లేచి, ప్రతిపక్ష నాయకుడు అంటే ఎవరు లేరనుకోరు, ఇప్పుడు విపక్ష సభ్యులు వాళ్ళు ఎవరు లేచి ఏది మాట్లాడబోయినా 3-4 అడ్డుకుంటారు మినిస్టర్లు. ఆయనకి ఇచ్చిన 20 నిమిషాలు 10 నిమిషాలు టైంలో 8 నిమిషాలు మినిస్టర్లు అడ్డుకునేటానికే సరిపోతుంది. ఈయన కాకపోతే ఆయన కాకపోతే ఇంకో ఆయన. దాంతో ఆయన ఏం చెప్తాడు? ఆయన టైం అయిపోయిందని స్పీకర్ ఆయన బట్టి, ఈయన టైం అయిపోయింది, నీకు ఇచ్చిన టైం అయిపోయింది, ఇక కూర్చో. ఆయన లేచింది ఎందుకు, చెప్పింది ఏం చెప్పిండు ఆయన? సమస్యలు అనేవి ప్రతిపక్షాలకు టైం ఇస్తేనే ప్రజా సమస్యలు బయటకు వస్తాయి ఎప్పుడైనా. 9వ నిజాం ఎంపికపై వివాదం. ఇటీవల కనుమూసిన నిజాం ముకర్రం జా కుమారుడు అస్మద్ జాను 9వ నిజాంగా ప్రకటించడం సరికాదని అసఫ్ జాహీ వంశస్థులు, మజ్జీ సాహెబ్ జుదాగన్ సొసైటీ సభ్యులు, నిజాం కుటుంబీకులు స్పష్టం చేశారు. హైదరాబాద్ సంస్కృతి సంప్రదాయాలపై కనీస అవగాహన లేదు. ఈ అజ్మత్కు వారసత్వ బాధ్యతలు అప్పగించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. అంత బాగానే ఉంది. ఇప్పుడు వారసత్వం గురించి కొట్లాడా. ఆయన ఉన్నప్పుడేమో ఆయన ఆస్తులు మొత్తం కోట్ల కేసులు వేసి అసలు నిజాం భూములు 1000 కోట్లు, లక్షల ఎకరాల భూములు పబ్లిక్ వంచిరు అప్పుడు నిజాం. అవే భూములు ఇప్పటి కూడా సాగు చేసుకొని పేద ప్రజలు బతుకుతున్నారు. అంత పంచినా కూడా కొన్ని 1000 ఎకరాలు వీళ్ళ చేతులు ఇంకా ఉన్నాయి. దాన్ని నాకని అసలైన ఆయనని తీసుకుపోయి ఎక్కడనో టర్కీలో ఎక్కడ ఉన్న ఇటలీలో అక్కడ ఎక్కడనో చిన్న రూమ్లో ఉన్నాడంట ఆయన నిజాం. వల్ల లక్షల ఎకరాలు వంచిన ఆయన లాస్ట్కు డబుల్ బెడ్రూము, సింగిల్ బెడ్రూము, డబుల్ బెడ్రూము ఇంట్లో లాస్ట్ కన్ను మూసిండు. ఇప్పుడేమో వారసత్వం గురించి కొట్లాట. వీళ్ళేమో ఆస్తులు వస్తాయి కదా మళ్ళా. అసలు ఆయనకేమో ఆస్తులు అనుభవించకుండా మొత్తం కోట్లలో కేసులు వేసి ఆయన చచ్చేటట్టు చేసారు లాస్ట్కు. శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు ఇస్తాం, జాబ్ మేళకు పోటెత్తిన నిరుద్యోగ యువతకు శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. ఎల్బీ నగర్లోని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధిరెడ్డి ఆధ్వర్యంలో సరునార్ ఇండోర్ స్టేడియంలో శనివారం పెద్ద ఎత్తున మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ మేళాకు ముఖ్య అతిథిగా హాజరైన శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ప్రస్తుతం భార్యాభర్తలు ఇరువురు కలిసి ఉద్యోగాలు చేస్తేనే కుటుంబాన్ని పోషించుకుంటూ నగరంలో జీవించే అవకాశం ఉంటుందన్నారు. 10వ తరగతి నుండి పీజీ చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఆయన చెప్పారు. చాలా మంది తమ చదువులకు చేసే ఉద్యోగానికి సంబంధం లేకుండా పనిచేస్తారు. కరెక్టే, చదివింది ఒకటి చేసేది ఒకటి. ఒకప్పుడైతే ఎంసీఏ అంటే డిమాండ్ ఉంటుండే, ఎవరు చూసినా ఎంసీఏ చేసినా అనే లాస్ట్కు ట్యూషన్లు చెప్పుకునే పరిస్థితికి తీసుకొచ్చి. అంటే ఇప్పుడు చదివిన చదువుకు చేసే ఉద్యోగానికి సంబంధం లేదు. ఏదో టీచర్ అయిదామని చెప్పి బీఈడీలు చేసి లాస్ట్కు ఆర్టీసీ కండక్టర్గా జాయిన్ అవుతారు. ఆ చదువుకు చేసే ఉద్యోగానికి ఏం పోలికుంటలేదు. లాస్ట్ ఇప్పుడు నిన్న ఏదైతే ఎల్బీ నగర్ సరునారు ఇండోర్ స్టేడియంలో ఏదైతే జాబ్ మేళా పెట్టారో అది మంచి సక్సెస్ అయింది. చాలామంది కూడా నిరుద్యోగులు జాబ్ గురించి చాలామంది వచ్చారు. అంటే కిక్కిరిసిపోయిందని చెప్పాలి. అందరు కొన్ని కంపెనీలు కూడా ఎంబడే రిక్రూట్మెంట్లు కూడా ఇచ్చేసినాయి. చాలా మంచిగా అయింది అది ప్రోగ్రామ్. మళ్ళీ బీజేపీ వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తుంది. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్. రాజ్యాంగాన్ని మార్చమన్నది ఎవరు? ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇప్పుడు మళ్ళీ బీజేపీ వస్తే రాజ్యాంగాన్ని మారుస్తారు మీరే అనుడు ఏంది? మళ్ళీ అసలు రాజ్యాంగాన్ని మార్చాల్సిన అవసరం ఉందని చెప్పి అన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్. వచ్చి మారుస్తాడేమో మార్చుకొని ఎవరు ఇష్టం వచ్చిన రాజ్యాంగాలు వాళ్ళు రాసుకుంటారేమో. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఎవరికి రుచిస్తలేదేమో. మరి పేదలను ఆదుకునేటందుకు ఈరోజు స్వేచ్ఛగా జీవిస్తున్నారంటే ఆ రాజ్యాంగం కల్పించిన హక్కే. లేకపోతే రాజకీయ నాయకులు పేద ప్రజలనే కాదు, రాజకీయ ఈ ప్రతిపక్ష పార్టీలను ఎన్నడో అణచివేసేటోళ్ళు. అసలు ప్రతిపక్షమే ఉండకపోతుంటే ఆ రాజ్యాంగంగిన హక్కులు కల్పించకుంటే స్వేచ్ఛగా బడుగు జీవులు అసలు జీవించలేని పరిస్థితి ఉంటుండే. ఆ రాజ్యాంగం ఉంది కాబట్టి ఆ రాజ్యాంగంలో హక్కులు కల్పించారు. ఒక ప్రాథమిక పౌరునికి ఏవైతే హక్కులు ఉండాలనో అవి కల్పించారు కాబట్టి ఆ ప్రాథమిక హక్కులకు భంగం కలగకుండా ఈరోజు మంచిగా ఉంటున్నారు.
ఏ మాత్రం ఇబ్బంది కలిగినా కోర్టులను ఆశ్రయిస్తారు. 60 స్థానాల్లో కాంగ్రెస్ ది గెలుపు. ప్రగతి భవన్‌లోకి రోజు 2 గంటలు ప్రజలను అనుమతించాలి. బీహార్ రాష్ట్ర సమితిగా బీఆర్ఎస్. రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తుండు. ఆయన కూడంగానే మొన్న ఖమ్మం జిల్లాలో చేసిండట్టుంది. నిన్న ఇల్లెందులు సింగరేణి కార్మికులతోటి మాట్లాడిండు. వాళ్ళు కూడంగా వాళ్ళ బాధలు చెప్పుకుంటుర్రు. అన్ని కార్మిక చట్టాలు అంటారు గానీ, ఒక్క చట్టం కూడంగా అమలైతలేదు. వీక్లీ ఆఫ్‌లు ఇస్తలేరు. ఇష్టం వచ్చే సిక్ లీవ్‌లు ఇస్తలేరు. ఏమి ఇస్తలేరు. అన్ని పేపర్‌లకు చెప్పుకోవడానికే పనిచేస్తున్నాయి అని చెప్పి అందరూ వాళ్ళ బాధలైతే బానే చెప్పుకున్నారు కార్మికులు. మరి ఈయననైతే హామీ ఇచ్చిండు. కాంగ్రెస్ పార్టీలో మేము కూడా చర్చించి సింగరేణికి ఏం చేయాలో చేస్తామని. ఈ ఎన్నికలప్పుడు చెప్తుర్రు. అక్కడ కార్మిక సంఘాల ఎలక్షన్లలో గెలుస్తున్నారు. మళ్ళా కార్మికులను పక్కన పెట్టేస్తున్నారు. ఈ ఎన్నడు మారాలను మరి సింగరేణి కార్మికుల రాత చూడాలి. ఈసారి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఏమైనా అధికారంలోకి వచ్చి వాళ్ళు ఏమైనా చేస్తారా, లేకపోతే మళ్ళీ బీఆర్ఎస్ వచ్చి బీఆర్ఎస్ చేస్తుందా, కార్మికులను ఏ పార్టీ ఆదరిస్తుంది, వాళ్ళని ఆదుకుంటారు అనేది చూడాలి. కవితతో కలిసి రాఘవ్ దందా సౌత్ గ్రూప్ ద్వారా ఆప్ నేతలకు 100 కోట్లు. ఆప్ ఎలక్షన్లలో 100 కోట్లు ఖర్చు పెట్టిరట వీళ్ళు. గోవాల ఎలక్షన్లు అయితే ఎమ్మెల్సీ కవిత వీళ్ళందరూ కలిసి 100 కోట్లు అక్కడ తీసుకుపోయి గోవాలే ఎలక్షన్లలో ఆప్కి ఇచ్చిరట. ఆమ్ ఆద్మీ పార్టీ, కేజ్రీవాల్ వాళ్ళ పార్టీకి. అందరు బాగానే ఉన్నారు. తెలంగాణ సొమ్మంతా పక్క రాష్ట్రాలకు పోతుంది. ఏ మండలి డిప్యూటీ చైర్మన్గా బండ ప్రకాష్ ఏకగ్రీవ ఎన్నిక. అప్పటి నుంచి ఈయనకి ఏదో ఒక పోస్ట్ ఇవ్వాలి అని చెప్పి చూస్తున్నారు. ఎవరైతే పాడి కౌశిక్ రెడ్డి, అప్పుడు ఈటెల రాజేందర్ ఇష్యూ అప్పుడు ఈయన కాంగ్రెస్ నుంచి బయటికి వెళ్ళిపోవుడు, టీఆర్ఎస్లో జాయిన్ అవ్వడు, లాస్ట్కి ఈటెల రాజేందర్ను ఓడగొడదామని చెప్పి కేసులు పెట్టుడు, వాటన్నిటికీ ఈయన పాడి కౌశిక్ రెడ్డి అక్కడ మొత్తం ఇచ్చేసుడు. చివరికి లాస్ట్కి ఏంది, అప్పటి నుంచి ఆ తర్వాత ఎమ్మెల్సీని చేద్దామంటే ఆమె గవర్నర్ ఫైల్ అప్పుడు ఎంత వివాదం నడిచి లాస్ట్కి చివరికి ఇప్పుడు ఆయనకు విప్ ఇచ్చారు. చీఫ్ విప్ ఏదో ఇచ్చినట్టుంది. నామినేషన్ ఈ పదవికి నామినేషన్ కాగా మండలి డిప్యూటీ చైర్మన్ పదవికి నామినేషన్ వేసేందుకు విప్లుగా శంకర్ రాజు, పాడి కౌశిక్ రెడ్డి నియామకం. శాసన మండలికి చీఫ్ విప్లను ప్రభుత్వం నియమించింది. మండలి చీఫ్ విప్గా ఎమ్మెల్సీ తానిపర్తి భానుప్రకాష్ రావు, విప్లుగా ఎమ్మెల్సీలు శంకర్ రాజు, పాడి కౌశిక్ రెడ్డిలను నియమించారు. విప్పుగా నియమించారు. మొత్తం మీద ఆయనకు పదవి వచ్చింది చెప్పుకోవడానికి. ప్రతిపక్ష నేత హోదాను ఉపసంహరించవచ్చా? స్పీకర్ చైర్మన్లకు అధికారం ఉందా? పరిశీలించనున్న సుప్రీంకోర్టు. కరెక్ట్, ఇది పరిశీలించాలి. లేకపోతే ఏ అధికార పక్షంలో ఉన్న పార్టీలు స్పీకర్ని ఎన్నుకుంటాయి. స్పీకర్ను అంటే అందరు కలిసి ఎన్నుకుంటారు స్పీకర్ను. కాకపోతే ఏంటంటే అధికార పక్షం నుంచి గెలిచిన వాళ్ళకే ఆ స్పీకరు, డిప్యూటీ స్పీకర్ పదవి. డిప్యూటీ స్పీకర్ ఒక్కోసారి విపక్షాలకు ఇస్తారు అనుకో. కాకపోతే స్పీకర్ అనేది అధికార పక్షం నుంచే వస్తాడు కాబట్టి మ్యాక్సిమం ఆయన ఆ పార్టీలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఒక అపవాదం ఉన్నది. అది ఎంతవరకు అనేది తెలియదు. కానీ ఆ ప్రతిపక్ష పార్టీలు ఏవైతున్నాయో దాంట్లో నుంచి ఎమ్మెల్యేలను తీసుకోవడు, ఎంపీలను తీసుకోవడు, ఆ ప్రతిపక్ష నేత హోదా రద్దు చేసుడు, ఇదంతా ఏంది అంటే అధికార పార్టీ కనుసన్నల్లో నడుస్తుంది అనేది ఒక అపవాదు. దీన్ని తొలగించాలి అంటే అసలు ఆయనకు అధికారం ఉందా? ఈ ప్రతిపక్ష హోదాను తీసేసే హక్కు ఆయనకు ఉందా? అసలు రాజ్యాంగం ఏం చెప్తుంది అనేది సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని అనుకున్నది. వాళ్ళు చేసుకొని రాజ్యాంగం ఏం కల్పించింది, రాజ్యాంగం ఏం చెప్పింది అనేది ఒకసారి మేము చూసి దీన్ని పరిశీలించి ఏం చేయాలనేది చేస్తామని చెప్పి సుప్రీంకోర్టు మంచి నిర్ణయం. దీని తర్వాత కొద్దిగా మార్పు జరుగుతుందేమో చూద్దాం. ఒకవేళ సుప్రీంకోర్టు ఏం చెప్తుంది, సుప్రీంకోర్టు ఆ రాజ్యాంగంలో ఏం రాసిరనేది పరిశీలించి దానికి తగ్గట్టు ఏమైనా ఆర్డర్లు ఇస్తుందా, ఏం చేస్తుంది అనేది చూడాలి. వెయిట్ అండ్ సీ. ఓట్ల కోసమే పోడు పట్టాలు, పోడు భూములు, గిరిజనుల ఆస్తులు. వైఎస్ఆర్టీపీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల జనగామ జిల్లాలో కొనసాగుతున్న ప్రజా ప్రస్థానం పాదయాత్ర. ఓట్ల కోసమే ముఖ్యమంత్రి కేసీఆర్ పోడు భూములను పట్టాలు ఇస్తానని అంటున్నారని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. వారిపై నిజంగానే ప్రేమ ఉంటే ఇన్ని సంవత్సరాలుగా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఏదో ఇప్పుడు ఆయన ఇవ్వలేదే ఇన్నేళ్ళ నుంచి, ఇప్పుడు ఇస్తా అన్నాడు. ఇచ్చినప్పుడు తీసుకుంటే అయిపోతుంది. మళ్ళీ దానికి కూడా విమర్శ ఎందుకు? సరే, ఆయన చేయలేదు 8 ఏళ్ళని, ఏ ఎలక్షన్లు వస్తున్నాయి ఏం చేస్తుండేమో. ఆయన ఏదైనా ఉండని ఇస్తా అన్నాడు కదా. 6 లక్షల ఎకరాలు మొత్తం పోడు భూములు రెడీగా ఉన్నాయి, ఆల్రెడీ సర్వే చేసి మొత్తం ఉన్నది. మొన్న అసెంబ్లీలో చెప్పిండు ఈ నెలాఖరులో పంచేస్తా అన్నాడు. పంచుతున్నప్పుడు తీసేసుకుంటే అయిపోతుంది. అవసరమైతే ఆ పోడు భూములకు ఎవరైతే పోడు భూములు వ్యవసాయ మీద ఆధారపడి ఉన్నారో, వ్యవసాయం చేసుకుంటున్నారో వాళ్ళతోటి కలిసి వాళ్ళకి పట్టాలు వచ్చేటట్టు ప్రయత్నించండి. పోయి ఒకసారి కేసీఆర్ ముఖ్యమంత్రి గారిని కలవండి, కలిసి వినతి పత్రం ఇవ్వండి.
మరి వీళ్ళు కూడా ఉన్నారు, వీళ్ళని కూడా తీసుకోండి. ఇంకేమైనా వాళ్ళ దగ్గర ఏమైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలు కూడా ఆయన దృష్టికి తీసుకుపోయి సమస్య సాల్వ్ అయ్యేటట్టు చేయాలి. ఇప్పుడు విమర్శించుకుంటూ ఇప్పుడు పోడు భూములు వాళ్ళ వాళ్ళ సొమ్ము అంటే మరి వాళ్ళ సొమ్ము కాబట్టి వాళ్ళకి ఇస్తా అంటుండు, లేకపోతే ఎందుకు ఇస్తా అంటాడు? వాళ్ళు ఎప్పటి నుంచో వ్యవసాయం చేసుకుంటారు కాబట్టి వాళ్ళకి హక్కులు ఇద్దామన్న ఉద్దేశంతో పట్టాలు ఇద్దామని అంటుండు. ఈనాడు పేపర్ తీసుకుంటే కిక్కు చాలా చిక్కు, శారీరకంగా మానసికంగా దౌర్బల్యం, సామాజికంగాను పతనం, అలవాటే వ్యసనంగా మారే ప్రమాదం, సంకల్పం ఉంటే బయటపడవచ్చు అంటున్న వైద్య నిపుణులు. అతి మితం తేడా లేదు, ఎంతైనా ప్రమాదమే. మందు కొంచెం తాగినవా, ఒక పెగ్గు తాగినవా, 5 పెగ్గులు తాగినవా కాదు, తాగుడే తప్పు. చెప్పేది ఏంటంటే దానివల్ల హెల్త్ పరంగా ప్రాబ్లం అవుతుంది, ఫ్యామిలీ పరంగా ఇబ్బందులు వస్తున్నాయి, ఆర్థిక పరంగా ఇబ్బందులు వస్తున్నాయి. కాబట్టి మందు బంద్ చేయండి. మరి మందు బంద్ చేయమని చెప్పి బాగానే చెప్తున్నారు, రోగాలు వస్తాయని అన్ని బాగానే ఉన్నాయి. మరి గవర్నమెంట్ బ్యాన్ చేస్తే అయిపోతుంది కదా, ఎవడు తాగడుగా. అది చేయదు, ఎందుకంటే దాని మీద ఆధారపడి గవర్నమెంట్లే బతికేస్తున్నాయి. అసలు ఈ మందును బ్యాన్ చేసేసి అసలు మందే దొరకకుండా చేస్తే ఎక్కడికి పోయి తాగుతాడు ఆయన? వేరే రాష్ట్రాలక? ఇక్కడ తాగటానికే ప్రజలు సరిపోతలేదు, వేరే రాష్ట్రాలకు పోయి ఏం తాగొస్తాడు ఆయన? అలా జీతాలకు అక్కడికక్కడికే ఉంటాయి. బంద్ చేయండి ఫస్ట్. అది చేయరు, ఏమైనా 1000 కోట్లు వస్తాయి, లక్షల కోట్లు వస్తాయి దాని మీద అని చెప్పి మంది ఏమన్నా కానీ మళ్ళీ రాసుడు. వాళ్ళకి తెలియదా? గవర్నమెంట్కి తెలియదా? మందు తాగితే పోతాడినా, మందు తాగితే రోగాలు వస్తాయి, మళ్ళీ హాస్పిటల్ ఎట్లా బతకాలి? మరి మందు తాగుతుంటే, మందు తాగితేనే హాస్పిటల్ అన్నీ మంచిగా ఉంటాయా? ఇవన్నీ కార్పొరేట్ శక్తులు, కార్పొరేట్ వ్యవస్థ నడిపిస్తుంటుంది. ఇదంతా మొత్తం గవర్నమెంట్ చేతులలో ఈ కార్పొరేట్ వ్యవస్థ, కార్పొరేట్ వాళ్ళు అందరు కూర్చొని ఆ కొత్త లిక్కర్ కూడా వెరైటీ బ్రాండ్లు, ఆ బ్రాండ్ల పేర్లు కూడా ఐడియా ఉండవు. అటువంటి ఆ బ్రాండ్లు తీసుకొస్తారు, దాని మీద కమిషన్లు. ఇది ఇవాళ పేపర్ ముచ్చట కార్యక్రమం. మరో పేపర్ ముచ్చట కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం.